సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావు ఫుడ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీ ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జమదగ్నిల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపి అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, మహా అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఎల్లమ్మ తల్లి అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని గౌడ సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఎల్లమ్మ సిద్ధం జరుపుకోవడం జరిగింది. ఈ ఎల్లమ్మ దయతోటి మా గ్రామ ప్రజలు, మా గౌరవ కుల బాంధవులు సుఖశాంతులతో ఉండాలని మా కులదేవతను నేను వేడుకుంటున్నాను. దీవెనతో పాడి పంటలు వానలు ఇట్లా బాగా పడి, వర్షాలు పడి పంటలు బాగా పండాలని ఆ తల్లిని వేడుకుంటున్నాము. గౌరవ సంఘం తరఫున ఈ పండుగకు తేవడం, అలాగే ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవము, అన్నదాన ప్రసాదము ఇప్పుడు గావు రంగం జరగబోతున్నది. అత్యంత కన్నుల వైభవంగా, రంగరంగ వైభవంగా గతంలో మేమెన్నడూ ఊహించని విధంగా కూడా భక్తులు ఇక్కడికి రావడం జరిగింది. పాడి పంటలు, పశు సంపదతో సకల సిద్ధి ప్రాప్తి చెందాలని అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ సర్వదా కృషి చేస్తూ అమ్మవారి దీవెనలు ఉండాలని, ఇట్లానే కార్యక్రమాలు ఎన్నో చేస్తుంటామని, వచ్చిన భక్తమాషులందరికీ కూడా అమ్మవారి కృప ఉంటుందని, మరి ఇట్లాంటి కార్యక్రమాలకు సహాయ సహకారం అందిస్తున్న అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు. మా గౌడ సంఘం నుంచి, మా గౌడ సంఘం కూడా ఇలాగనే కలిసికట్టుగా ఐకమత్యంతో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగే ధైర్యాన్ని, మాకు మనోధైర్యాన్ని కూడా అమ్మవారి